ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమె దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమె ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. అంటే లోకము అనగా చీకటి అని అర్థం. అంటే ఈ లోకానికి మనము వెలుగై ఉంటున్నాం. అంటే దేవుడు తన రక్తము చేత మనల్ని కొన్న తర్వాత, మనము ఆయన రక్తము చేత కడగబడిన తర్వాత మనము లోకంలో అనగా చీకటిలో ఉండటానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ చీకటి నుంచి మనము మనల్ని ప్రత్యేకపరిచి దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. అవునండి, మనము వెలుగు సంబంధులం కాబట్టి, వెలుగులో ఉంటున్నాం కాబట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జీవితంలో మనం ఉంటున్నాం కాబట్టి, తిరిగి లోకంలోనికి ప్రవేశింపకుండా మనల్ని మనము ప్రత్యేకపరుచుకుంటూ ప్రతి సందర్భంలో లోకంలో ఉంటున్నటువంటి మనుషులకి మనము ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మన యొక్క జీవిత విధానం, విధి విధానాలన్నీ కూడా లోకంలో ఉంటున్నటువంటి మనుషులకి ఒక మాదిరిని చూపించేటువంటి రకంగా మనము ఈ ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగించబడాలి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి ఆరోగ్యంలోని బలము, శక్తిని దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.